హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కాజాలని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. కాజాలకి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ ఉప్మా రవ్వ, ఎండు కొబ్బరి, ఇలాచీలు, గసాలు, నెయ్యి. ఇక్కడ ఏ నెయ్యినైనా వాడుకోవచ్చు. నా దగ్గర ఈ నెయ్యి ఉంది కాబట్టి ఈ నెయ్యి తీసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి 2 కప్పుల రవ్వ తీసుకుంటున్నాను. రెండు కప్పుల రవ్వ వాటర్ వేసుకొని పిండిని తడుపుకోవాలి. ఇది వచ్చేసి ఉప్మా రవ్వ. ఇలా పిండినంతా తడుపుకొని మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో సేమ్ అలాగే తడుపుకోవాలి. చపాతీ పిండికి లాస్ట్లో నూనె పెట్టుకుంటాం కదా, అలాగే ఇక్కడ నెయ్యిని వేసుకొని పిండిని నెయ్యితో తడుపుకొని ఇలా అంతా నెయ్యిని అప్లై చేసుకోవాలి పిండికి. చేసుకున్న తర్వాత ఒక 7-8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఎంత నానితే అంత బాగా వస్తాయి కాజాలు. అందుకని ఒక 7-8 అవర్స్ అలా నానబెట్టుకున్న తర్వాత ఇలా పిండి తీసుకొని ఉల్లలుగా చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా రౌండ్గా ఉల్లల్ని చేసుకోవాలి. ఇలా ఉల్లలు మొత్తం చేసుకున్నంత వరకు మనం కొబ్బరిని గీరుకుందాం. గార్నిష్ కోసం ఇక్కడ ఎండు కొబ్బరిని ఇలా గీరుకోవాలి. మిక్సీకి వేసుకోకూడదు, గీరుకుంటేనే బాగుంటుంది. కొబ్బరి గీరికే దానితో గీరుకోవాలి. ఇలా మొత్తం కొబ్బరిని గీరుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లలు మొత్తం రెడీ అయిపోయినాయి. ఉల్లలు తయారైన తర్వాత ఇలాచీల్ని పొట్టు తీసుకొని ఇలా పొడి చేసుకోవాలి. ఇలాచీని అంతా పౌడర్లా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోనికి కొబ్బరి పౌడర్ని, ఇలాచీ పౌడర్ని, గసాల్ని మూడింటిని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మూడింటిని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక ఉల్లలు చేసుకున్నాం కదా, వాటిని పూరీలాగా ఇలా సన్నగా ఒత్తుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఈ పూరీ మొత్తం ఇలా సన్నగా చేసుకున్న తర్వాత ఇది బియ్యం పిండిని ఇలా మధ్యలో వేసుకొని నెయ్యిని వేసుకొని పూరికి అంతా అప్లై చేసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండి ఎందుకు వాడుతున్నామంటే ఈ బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి, అందుకే బియ్యం పిండిని తీసుకోవాలి. ఇలా బియ్యం పిండిలో నెయ్యి వేసుకొని ఇక్కడ చూపించే విధంగా పూరికి అంతా అప్లై చేసుకోవాలి. ఇలా గ్యాప్ లేకుండా పూరికి మొత్తం నీట్గా అప్లై చేసేసుకోవాలి. తర్వాత ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇక్కడ ఎలా చుడుతుందో సేమ్ అలాగే చుట్టుకోవాలి.
తర్వాత ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత ఇలా మళ్ళీ రౌండ్గా చేసుకొని ఉల్లలాగా చేసుకొని మళ్ళీ ఒకసారి ఒత్తుకోవాలి. ఇలా చూపించేంత మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కేంత వరకు ఇక్కడ మళ్ళీ ఒకటి చూపిస్తున్నాను. ఇలా పూరి మధ్యలో ఇలా బియ్యం పిండిని వేసుకొని నెయ్యిని వేసుకొని ఇలా అంతా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పూరికి అంతా నీట్గా అప్లై చేసుకోవాలి, గ్యాప్ లేకుండా. ఇక్కడ ఇలా చూపిస్తున్నాను, అలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా అప్లై చేసుకున్న తర్వాత అన్నింటినీ ఇలా చేసుకొని ఫస్ట్ చూపించిన విధంగా రౌండ్గా చుట్టుకొని ఉల్లగా చేసుకొని మళ్ళీ ఇలా పూరిలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది కదా, అది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఒక్కొక్కటి అన్నీ. ఇలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోధుమ కలర్లోనికి వచ్చేంత వరకు వేయించుకోవాలి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. ఇవి కలర్ బాగా వస్తేనే బాగుంటుంది, తెల్లగా ఉన్నప్పుడు తీయకూడదు. గోల్డ్ కలర్లోకి వచ్చినాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకం కోసం 1.5 కప్పు చక్కెర, 1/2 కప్పు వాటర్లో వేసుకొని పాకంని పెట్టుకుంటున్నాను. ఇది పాకం వచ్చే అవసరం లేదు, చక్కెర కరిగి ఇట్లా పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటిని గోరువెచ్చని పాకంలో డిప్ చేసుకొని వెనక్కి ముందుకు డిప్ చేసుకొని కొంచెం సేపు గాలికి పెట్టుకుంటే ఈ పాకం అంతా పూరీలకి బాగా ఇంకుతుంది. ఇలా అన్నింటినీ ఇలాగే పాకంలో డిప్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కాజాలు చాలా టేస్ట్ ఉంటాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కాజాలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ గార్నిష్ కోసం కొబ్బరి తురుము ముందు కలిపి పెట్టుకున్న అన్ని వేసుకుంటున్నాను.